అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట చెప్పారు, మనిషి హోప్ ఎప్పుడూ కోల్పోకూడదని. డిసప్పాయింట్మెంట్ అనేది టెంపరీ, హోప్ అనేది పర్మనెంట్. ఈ సంవత్సరం ఒక కొత్త ఆశతో, ఒక చిగురించే హోప్తో స్టార్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. 2222కి ఇప్పుడున్న పరిస్థితులు ఏమీ భూమి మీద ఉండవు. కాబట్టి 2022 అనేది ఒక మ్యాజికల్. దాంతోపాటు మన స్వతంత్రం వచ్చి ఈ సంవత్సరానికి 75 వసంతాలు పూర్తిగా కాబోతోంది. ఏ విధంగా చెప్పుకున్నా 2022 అందరి జీవితాల్లో గ్రేట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. 2020, 2021 ఫస్ట్ వేవ్ కరోనా, సెకండ్ వేవ్ కరోనాతో మనందరం కష్టపడిపోయాం. చాలాసార్లు లాక్డౌన్స్ కూడా ఫేస్ చేసాం. కానీ 2022లో అవన్నీ ఉండకూడదని హోప్ చేద్దాం. అంటే ఇలాంటి కరోనా థర్డ్ వేవ్ రాకూడదని చెప్పి. అయితే మన జీవితాల్లో 2022లో ఎటువంటి మార్పులు అవసరం? ఖచ్చితంగా మనుషుల్లో అనేక మార్పులు ఈ సంవత్సరం చాలా అవసరం. ముఖ్యంగా మనం యూత్ పర్టికులర్గా టైం వేస్ట్ అనే పదాన్ని ఈ సంవత్సరం తీసి పక్కన పెట్టాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. దాంతోపాటు ఎక్కువ సందర్భాల్లో మనకి మొనోటోనస్ లేదా రిపిటేటివ్ వర్క్స్ ఉంటాయి. ఉదాహరణకి ఫోన్లోనే కంటిన్యూస్ చాటింగ్ కానీ, కంటిన్యూస్ మెసేజెస్ కానీ, సోషల్ మీడియా కానీ, ఫోన్కి అడిక్షన్ అవ్వటం కానీ, ఇలాంటివి కొన్నిటిని పక్కన పెట్టుకోవాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్లో 1 ఇయర్ పాటు మనం ఏమేం చేయబోతున్నామో ఖచ్చితంగా చూసుకోవాలి, ముఖ్యంగా యువత అందరూ కూడా. తర్వాత లక్ష్యాలను ప్రాపర్గా నిర్దేశించుకోవాలి. ఏదో నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, ఆ తర్వాత ఇయర్స్ చూద్దాంలే అని కాకుండా అసలు మన టార్గెట్స్ మనం ఎలా అచీవ్ అవ్వాలో దాని గురించి ప్రాపర్గా మనం ఆలోచించుకోవాలి. అక్కడి నుంచి మనం ప్రతిరోజు మన ప్రయాణం ఎలా జరుగుతుందో ఒక్కసారి కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు జనవరి 1, మొత్తం ఇయర్ డిసెంబర్ 31 వరకు ప్రతి డే మన లైఫ్లో ఎలా గడిచిందో ఒక కౌంట్ మనకు ఉండాలి. దానికి ఒక లాగ్ బుక్ మనకు ఉండాలి. అంటే మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద. దాని తర్వాత ఈ సంవత్సరంలో ప్రతిరోజు మనం ఎంత ఆనందంగా ఉన్నామో అది కూడా చూసుకోవాలి. ఎన్ని చేసినా, ఎన్ని కళ్ళకన్నా దానిలో మనకి హ్యాపీనెస్ లేకపోతే, చేసే పనిలో మనకు ఒక జాయ్ లేకపోతే ఈ కష్టం అంతా వృధా అవుతుంది. కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నాం, మనం చేసే పని ఎంత మనసుతో చేసాం అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు చాలా అవసరం. దాంతోపాటు పాత రోజుల్లో మనకి ఏ చేదు జ్ఞాపకాలు ఉన్నా, పాత రోజుల్లో మన లైఫ్లో ఏం జరిగినా వాటన్నిటిని ఈ సంవత్సరం గుర్తుకు తెచ్చుకోకుండా ఈ సంవత్సరం మనం కొత్తగా మన లైఫ్లో ఒక మంచి పని ఎలా చేయాలని మాత్రమే ఆలోచించాలి. మిగతా నెగిటివ్ థింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టాలి. అప్పుడు ఒక్క సంవత్సరం మన లైఫ్లో పాతవి, భవిష్యత్తు మొత్తం పక్కన పెట్టేసి ఇన్ ద మూమెంట్, అంటే ఈ మూమెంట్లో, ఈ క్షణంలో ఎలా బతుకుతున్నాం అని ఆలోచిస్తే అప్పుడు ఖచ్చితంగా మన లైఫ్లో అద్భుతమైన మార్పులు వస్తాయేమో. ఒకసారి ట్రై చేసి చూద్దాం.